సార్, రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు భేటీకి సంబంధించి ఏ అంశాల మీద చర్చకు వచ్చే అవకాశం ఉంటుంది? పోలవరం అంశం అన్నది, అలాగే ఒక 6 గ్రామాల అంశం అన్నది ఎక్కువగా దాని మీద దృష్టి సారిస్తున్నట్లుగా అది ప్రతిపక్షాలు అడుగుతున్నాయి. ప్రాక్టికల్గా నీకు 7 మండలాల్లో రిటర్న్ వస్తాయి, రిటర్న్ ఇవ్వటానికి చంద్రబాబు నాయుడు ఒప్పుకుంటాడా అనేది అనుమానమే. టెక్నికల్గా సాధ్యమా సార్? టెక్నికల్గా ఏదైనా సాధ్యం ఏముంది. విభజన చట్టాన్ని సవరించి 2014లో ఆ 7 మండలాలు తెలంగాణలో ఉన్నాయి కదా. తర్వాత ఆర్డినెన్స్ జారీ చేసి దాన్ని ఆంధ్రప్రదేశ్కి మార్చారు. మార్చడంలో ఆ చంద్రబాబు నాయుడు చెప్పాడు కదా, నేను ప్రమాణ స్వీకారం కూడా చేయను అంటే అప్పుడు మార్చానని ఆయనే చెప్పాడు. అందువల్ల 7 మండలాలను తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి మార్పించిందే చంద్రబాబు నాయుడు, ఆయనే చెప్పాడు అది. సో అలాంటప్పుడు ఇటు మార్పియాలనుకుంటే ఎంత పని, ఎంతసేపు పని. అందువల్ల టెక్నికల్గా సాధ్యం, పొలిటికల్గా సాధ్యం అనేది పాయింట్. సో అందువల్ల 7 మండలాలు కాకపోయినా కనీసం 5 గ్రామాలు, ఆ భద్రాచలం పక్కన ఉన్న గ్రామాలు, రాములవారి భూములు ఉన్న గ్రామాలైనా ఇవ్వండి అని అడుగుతున్నారు. సో అది మరి చర్చకు వస్తుందో లేదో చూడాలి. ఇది ఫస్ట్ మీటింగ్ కనుక ఐ డోంట్ థింక్ ఏదో సీరియస్గా రేపొద్దున పరిష్కారం అయ్యే చర్చకు వస్తానని అనుకోను. కానీ ప్రధానమైన సమస్యలు ఉన్నాయి కదా. ఇప్పుడు కృష్ణానది జలాల వాటా ఉంది, అది వీళ్ళిద్దరు కూర్చొని తేల్చుకునేది కూడా కాదు, ట్రిబ్యునల్లో తేలాలి. సో ఆ ట్రిబ్యునల్లో తేలినప్పుడు ఆటోమేటిక్గా తెలంగాణ వాదన ఆంధ్రప్రదేశ్ వ్యతిరేకిస్తుంది. అవును. సో అందువల్ల ఈ ఒక్క మీటింగ్తో మార్పు వస్తుంది అనుకోని ఓన్లీ ఎన్ ఐస్ బ్రేకర్, ఫార్మల్గా జరుగుతున్న మీటింగే తప్ప దీంతో అన్ని సమస్యలు పరిష్కారం అయ్యే దిశగా ఒక కీలకమైన అడుగులు పడతాయని అనుకోరు. బట్ ఒకే వాతావరణం అయితే మొదలవుతుంది.